పీస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పిల్లలు ఇంటిలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా ఏం జరుగుతుందని చెప్పేసి అనే భయాందోళనతో తల్లిదండ్రులు ఉండే పరిస్థితికి గురవుతుంది. దీని అన్నింటికి కారణం ఏంటి? వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన లేకపోవడమే. దాని బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులదే. వాళ్ళ 12 ఏళ్ళ పిల్లలు 15 ఏళ్ళ పిల్లలు కూడా బళ్ళు ఇచ్చి రోడ్ల మీద పంపించడంతో వాళ్ళు కనీసం సిగ్నల్స్ని కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అత్యధిక వేగంగా ప్రయాణిస్తూ చూసే వాళ్ళకి భయభ్రాంతులు కలిగించడమే కాదు, వీళ్ళు ఎవరిని గుద్దుతారా, ఎవరిని వచ్చి వీళ్ళని గుద్దుతారా, ఆ గుద్దేటప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్ళ ప్రాణాలకి హాని కలిగే పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు పిల్లల ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ ఇంత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ పిల్లల విషయంలో జాగరూకత వహించి ఒక్కళ్ళకే బళ్ళు మోటారు వాహనాలు లాంటివి ఇవ్వకుండా వెనకాల ఎవరో ఒకరు ఉండేటట్టుగా పరిస్థితి ఉండాలి. నిజంగా ఈ పిల్లల తీరే ఇలా ఉంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ పడిన తర్వాత కూడా కొంతమంది ఆపి బండి కనీసం ఆఫ్ చేయకుండా రన్నింగ్లో ఉంచడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి పొగ, దాంట్లో ఉన్నట్టు పొల్యూషను ఇతరులకి అందరికీ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ దేశంలో ఉబ్బస వ్యాధిగ్రస్తులు, అలాగే సైనస్కి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారంటే దీనికి కారణం ఏంటి? ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, ఇవన్నీ కూడా ఆ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటివి. అందువలన మనం జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఏటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటేనే కదా ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి. ఒక కన్న తల్లికి మాత్రమే తెలుసు ఆ పిల్లల యొక్క బాధ తండ్రి కన్నా. ఎందుకంటే నెలలు నిండక ముందే లోపల ఉన్నటువంటి పిల్లలు తొందరపడి బయటకు వస్తే వాళ్ళు ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళకి కృత్రిమ ఊపిరి అందిస్తూ ప్రాణాలు పోతాయి. మరి అలాగే ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఒక్క క్షణం ఆగి వెళితే ఆడి ప్రాణాలు రక్షింపబడతాయి. మరి ఆ క్షణం విలువ ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాగే స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క క్షణం లేట్ అయితే ప్రథమంగా వచ్చేటువంటి అర్హత కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఒక్క క్షణమే ప్రమాదకరమైన పరిస్థితుల్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందువల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని జాగ్రత్తతో క్రమశిక్షణతో కనీసం ఇంతకుముందు అయితే స్కూల్లో ఎడమవైపు వెళ్ళాలి కుడివైపు రావాలనే విధానం, ఆ సిగ్నల్స్ ఇవన్నీ ఉండేవి. ఇవాళ ఎవరో అటువంటి చెప్పే పరిస్థితులు లేవు. కాబట్టి తల్లిదండ్రులే వీటికి గురువులుగా భావించి పిల్లలు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.